దేశవ్యాప్తంగా మే 3వ తారీఖు రోజు నీట్ ఎగ్జామ్ని 22 లక్షల మంది విద్యార్థులు కోటి ఆశలతోని కఠోర దీక్షతోని కఠోర శ్రమతోని పరీక్ష రాస్తే రాసిన నీట్ ఎగ్జామ్ కూడా బీజేపీ కేంద్ర పెద్దల నిర్లక్ష్యంతోని మోడీ నిర్లక్ష్యంతోని ఇవాళ 22 లక్షల మంది విద్యార్థుల జీవితాల్ని బుగ్గిపాలు చేసినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజస్థాన్ కేంద్రంగా ఇప్పటికీ ఇదే లాస్ట్ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్కు ఇవాళ లీకేజీకి పాల్పడినా కూడా ఇవాళ ఎన్టీఏని పూర్తిగా ప్రక్షాళన చేయకుండా విద్యార్థుల జీవితాలతోని ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చెలగాట మారుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము కోరుతా ఉన్నాం. నీట్ లీకేజీ వెనక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. దీని వెనక ఉన్నటువంటి అనేక అక్రమార్కులు లక్షల కోట్ల రూపాయల దండుకొని ఇవాళ అనేక మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతా ఉన్నారు. ఇవాళ 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి, అమిత్ షా గారు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నీట్ లీకేజీ వ్యవహారం బయటపడేంత వరకు 22 లక్షల మంది యువత పక్షాన విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన పోరాడుతా ఉంది. పదే పదే లీకేజీలకు పాల్పడుతున్నా ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది, ఎందుకు ఒక అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహణలో ఎందుకు విఫలమవుతుందని నరేంద్ర మోడీ గారు చెప్పాలి.